మీకేదైనా కోపం ఉంటే నాపైన చూపించమన్నాను కదా, మరెందుకు మా అక్క నేర్పించారు? మాకు మీ మొహాలే నచ్చలేదు. మీరంటేనే అసహ్యం. అందుకే మీరు ఎక్కడ కనపడినా మా మాటలతో ఏడిపిస్తాం, చేతలతో తగిన శాస్తి చేస్తాం. ఇప్పుడేం చేస్తావే? ఏం చేస్తానా? నిన్ను కొట్టడం నాకు క్షణం పని, కానీ నీకు నాకు తేడా ఉండాలి కదా. అయినా మనసులో విషం పెట్టుకుని మీ మొహాల కంటే మంచి చెయ్యాలని చూసే మా మొహాలు వెయ్యి రెట్లు బానే ఉంటాయి. మీకంతగా చేతులు దురదగా ఉంటే మీ ఇద్దరూ ఒకరి చెంపలు ఒకరు పగలగొట్టుకోండి. అలా అయినా బుద్ధొస్తుందేమో. మర్యాదగా మా అక్కకి క్షమాపణ చెప్పు. ఏంటి? నేను క్షమాపణలు చెప్పాలా? ఈ నైనా క్షమాపణ చెప్పాలా? నో వే. ఏయ్ ఏయ్, తోలు బొమ్మలాడించే చేతులివి. ఒక్కొక్కరు మొహం పగిలిపోతుంది, జాగ్రత్త. మర్యాదగా క్షమాపణలు చెప్తావా, లేదంటే ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన నిర్వాకం చెప్పమంటావా? నైనా, ప్రిన్సిపల్ గారికి తెలిస్తే మన పరువు పోతుందే. సారీ చెప్పేసేవే. అవునే, మన మధ్య జరిగిన విషయం కాలేజీలందరికీ తెలుస్తుంది. నా మాట విని సారీ చెప్పేవే. రాక ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్దాం. ఆగు. నైనా చెప్పవే. ఐఎమ్ సారీ. ఏంటి? అందరికీ వినపడేలాగా చెప్పు. ఐఎమ్ సారీ. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా మారండి. రాక